ఫ్రెండ్స్, వెజ్ మోమోస్ని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండిని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. సాస్ కోసం తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని టమాటోలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఉడికించుకొని స్కిన్ సీడ్స్ తీసేసి చిటికెడు సాల్ట్, పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మన వెజిటేబుల్స్ మనకు నచ్చినవి అన్నీ తురిమి ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, జీరా, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ కానీ మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న రోటీస్లో ఒత్తుకొని మనం ముందుగా వెజిటేబుల్ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టాం కదా, కొంచెం కొంచెం వేసేసుకొని మనకు నచ్చిన డిజైన్ లాగా ఫోల్డింగ్ చేసేసుకోవడమే. నేనైతే ఇది వరకు కూడా చికెన్ మోమోస్ని చేశానండి. వీడియోస్ అన్నీ మన ఛానల్స్లో ఉన్నాయి క్లారిటీగా. ఇలా వేసేసుకొని స్టీమ్ చేసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న సాస్తో సర్వ్ చేసుకుంటే వెజ్ మోమోస్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.